నా చిన్నప్పుడు ఫ్రెండ్ శంకర్తో మాట్లాడి చాలా కాలమైంది. ఒకసారి వాడికి ఫోన్ చేసి మాట్లాడదామని అనుకున్నాను. కానీ అంతలోనే ఫోన్ చేసి మాట్లాడే కంటే డైరెక్ట్గా వెళ్ళి కలిస్తే ఇంకా బాగుంటుంది కదా, తృప్తిగా ఉంటుంది, పర్సనల్గా కలిస్తే వాడిని చూసినట్టు కూడా ఉంటుంది అని అనుకుని వాడి ఇంటికి బయలుదేరాను. వాడి ఇంటికి వెళ్ళి చూడగానే ఉంది, అక్కడ సోఫాలో వాడు చాలా ఇలా దిగులుగా మొహం పెట్టుకుని కూర్చున్నాడు అనమాట. అరే ఏమైందిరా, ఎందుకలా దిగులుగా కూర్చున్నావు అని అడిగాను. అప్పుడు వాడు అంతా నా కర్మ అని అన్నాడు. సరే కానీ మీ ఆవిడది కనపట్లేదు, వంటగదిలో ఉందా అని అడిగాను. కాదు, అమెరికాలో ఉంది, వాళ్ళ కంపెనీ పని మీద 3 నెలలు అమెరికాకి వెళ్ళింది అని అన్నాడు. ఓహో అందుక నువ్వు అంత దిగులుగా ఉన్నావు అని అన్నాను. ఇంతలో గదిలోంచి ఒక కుక్క పిల్ల తోకాడించుకుంటూ బయటకు వచ్చింది అనమాట. అది చాలా ముద్దుగా ఉందన్నమాట. ఇదిగో దీనివల్లే నా బతుకు దుర్భరం అయిపోయింది అని అన్నాడు. ఆ కుక్క పిల్ల నెమ్మదిగా నన్ను సమీపించి నా పాదాలు నాకడం మొదలుపెట్టింది అనమాట. నేను వెంటనే 2 పాదాలు ఎత్తి సోఫా మీద పెట్టుకున్నాను అనమాట. నాకు పెట్ యానిమల్స్ అంటే ఎందుకో పడదు. పాప కుక్క పిల్ల మాత్రం చాలా ముద్దుగా ఉంది, అయినా ఎందుకో పడదు. కానీ వాడికి కూడా పెట్ యానిమల్స్ అంటే పడదనమాట. అప్పుడు నేను అడిగాను, ఒరే నీకు పెట్ యానిమల్స్ అంటే పడదు కదా, మరి ఈ కుక్క పిల్లని తెచ్చి పెట్టుకున్నావేంటి అని అన్నాడు. నేను తెచ్చి పెట్టుకున్నానా, తనే తీసుకొచ్చి నా నెత్తి మీద పెట్టి అమెరికాకి వెళ్ళిపోయింది అని అన్నాడు అనమాట. ఇప్పుడు నేను దానికి స్నానాలు చేయించాలి, దాన్ని బొచ్చు కటింగ్కి తీసుకెళ్ళాలి, తర్వాత దానికి దొస్తే బయటికి తీసుకెళ్ళాలి. ఓ పట్టాన అది ఎంతకీ అడదు, నేలను వాసన చూస్తూ అటు ఇటు పావుగంట తిరుగుతుంది. చివరికి ఎవరింటి ముందో వెళ్తుంది అనమాట. అప్పుడు ఆ ఇంటి వాళ్ళకి నాకు పెద్ద గొడవ. ఏం చెప్తాను చెప్పు. అప్పుడు వాడు ఆ కుక్క పిల్ల వల్ల తను పడే బాధలు కష్టాలు అన్నీ ఒక గంట పాటు చెప్పాడు అనమాట. అవన్నీ విని నేను ఇంటికి వెళ్ళిపోయాను అనమాట. వారం గడిచింది. ఒకరోజు వాడు హఠాత్తుగా ఫోన్ చేసి ఒరే నువ్వు ఉన్న పడాలి ఇక్కడికి రారా అని అన్నాడు అనమాట. నాకు కంగారు పుట్టింది, ఏమైందో ఏంటో అనుకుంటే పరిగెత్తుకుని వెళ్ళాను అనమాట. వెళ్తే అప్పుడు వాడు చెప్పాడు, ఒరే మా కుక్క పిల్ల ఉంది కదా, అది రోడ్డు మీద అటు ఇటు పరిగెడుతుంటే ఒక కారు వచ్చి గుద్ది వెళ్ళిపోయింది, అది చచ్చి ఉడుకుందనమాట. ఇప్పుడే దాన్ని అంత్యక్రియలు చేశాను. ఈ విషయాన్ని మా ఆవిడకి ఎలా చెప్పాలో నాకు అస్సలు అర్థం కావట్లేదు, నాకు చాలా భయంగా ఉంది. అసలు అమెరికాకి వెళ్ళే ముందు చాలా జాగ్రత్తలు చెప్పింది ఆ కుక్క పిల్లని ఎలా చూసుకోవాలని, ఏంటో నాకు చాలా భయంగా ఉంది అన్నాడు. అప్పుడు నేను అన్నాను, ఎలాగ విషయం చెప్పక తప్పదు కదా, చెప్పేసే, ఎప్పుడైనా చెప్పాలి కదా, చెప్పే ఇప్పుడు అని అన్నాను. అప్పుడు వాడు వాళ్ళ ఆవిడకి ఫోన్ చేశాడు, స్పీకర్ ఆన్లో పెట్టాడు అనమాట. వాడు ఏం జరిగిందో చెప్పేటప్పటికి వాళ్ళ ఆవిడ మండిపడింది. తిట్టకుండా ఓ పావుగంట సేపు వాడు బాగా దులిపేస్తుంది అనమాట. ఏంటండి ఇంతటి ఘోరమైన విషయాన్ని నాకు ఇలా హఠాత్తుగా చెప్తారా, నాకేమైనా హార్ట్ అటాక్ వచ్చి వస్తే మీరు ఎలా చెప్పాలంటే కుక్క పిల్ల మెట్ల మీద ఆడుకుంటుంది అని అనాలి. రెండో రోజు కుక్క పిల్ల మెట్ల మీద నుంచి కింద పడి కాలు కొట్టుకుంది అని చెప్పాలి. ఆ తర్వాత కుక్క పిల్ల చనిపోయింది అని చెప్పాలి. ఇలా స్టెప్ బై స్టెప్ చెప్పాలి, కానీ హఠాత్తుగా చెప్తే అని బాగా తిట్టింది అనమాట. సరే ఫోన్ పెట్టేశాడు. మరో వారం రోజులు గడిచాయి. అప్పుడు మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి ఫోన్ కాల్ వచ్చింది, ఒరే ఒకసారి నువ్వు రారా, అర్జెంటుగా రారా అన్నాడు. సరే నేను మళ్ళీ పరిగెత్తుకుని వెళ్ళాను, ఈసారి ఏం జరిగిందో అని. ఈసారి వాళ్ళ అత్తగారికి హార్ట్ అటాక్ వచ్చింది. మీ ఇద్దరం కలిసి హాస్పిటల్లో అడ్మిట్ చేసామన్నమాట. చేసిన తర్వాత ఆవిడ హాస్పిటల్లో చనిపోయింది. ఇప్పుడు ఈ విషయాన్ని ఆవిడకి మా వాడు ఎలా చెప్పాడో తెలుసా, వాళ్ళ ఆవిడకి ఫోన్ చేశాడు. చేయగానే వాళ్ళ ఆవిడ, ఏమండి మా అమ్మ ఎలా ఉంది అని అడిగింది. అప్పుడు వాడేమో మీ అమ్మ మెట్ల మీద ఆడుకుంటూ ఉంది అని చెప్పాడు. ఓ నీ తెలివి తెల్లారా, ఏం చెప్పారా.